హలో, బాగున్నారండి అందరూ? ఈరోజు మనం నేల ఉసిరి ఉపయోగాలు మనం తెలుసుకుందాం. మనం గార్డెన్‌లో ఉన్న మొక్కల్లోంచి నేల ఉసిరి మనం తీసుకురావడం జరిగిందండి. ఈ విధంగా నేల ఉసిరి ఉంటుందండి. ఆకులు అడుగుని చిన్న చిన్న కాయల కింద మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కాయలు కాయల కింద ప్రతి ఆకుకి ఇంచుమించు గమనించగలం. ఇది చిన్న చిన్న మొక్కలు 60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుందండి. దీన్ని నేల ఉసిరి అంటాం. ఇది ఫిలాంతస్ అమరస్ అనే శాస్త్రీయ నామం కలిగింది. ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిందండి. దీనివల్ల మనకు అనేకమైన ఉపయోగాలు కనిపిస్తున్నాయి. ఇది పచ్చకామెర్లకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ ఆకుని మనం నూరి దాంట్లో మిరియాలు, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి ఉండలు చేసి ఉదయం ఒక ఉండ, సాయంకాలం ఒక ఉండ తీసుకుంటే పచ్చకామెర్లు అనేవి తొందరగా తగ్గిపోతాయండి. కాబట్టి ఈ విధంగా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని ఉపయోగాలు మనం ఇంకా తెలుసుకోవచ్చు. ఈ జాండీస్కి రసంతో పాటు పెరుగు కలిపి 2 పూటలా తాగితే మంచిదండి. ఈ విధంగా జాండీస్ లివర్ ప్రాబ్లం వల్ల వస్తుంది. లివర్ని ఈ విధంగా డిటాక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు అంటే లంగ్స్కి సంబంధించిన వ్యాధులు, ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రసం తీసుకునండి. రసం తీయడం అంటే ఆకుల్ని నలిపి కొన్ని నీళ్ళేసి మామూలుగా రోట్లో దంచితే కొంచెం రసం కింద వస్తుంది. అలాగన్నా చేయొచ్చు. మిక్సీలో వేసి రసం కింద కూడా తీసి వడగట్టి ఆ రసానికి పట్టిక వేసి తాగితే లంగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయండి. అదేవిధంగా చర్మ వ్యాధులు ఈ ఆకుల్ని ముద్ద చేసి ఆ ముద్దకి మనం ఉప్పు కలిపి రాసుకుంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు, డిసీజెస్ అవి రాకుండా ఉంటాయండి. తర్వాత ఎక్కుళ్ళు వచ్చినప్పుడు ఈ ఆకుల్ని నమిలినామనుకోండి, ఎక్కులు కూడా తగ్గుతాయి. ఆకలి పుట్టలేని పిల్లలకైతే ఆకలి కూడా వేయడానికి సహాయపడుతుందండి. ఆకుల్ని చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఆకలి మందగించిన వారికి ఈ ఆకుల్ని నమలడం ద్వారా మనకి ఆకలి కూడా వేస్తుంది అనమాట అండి. ఇందులో యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఎముకలు విరిగిపోయినప్పుడు అది కూడా ఈ ఆకుల్ని పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో పెట్టి కట్టినట్లయితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయండి. కిడ్నీలో రాళ్ళని కూడా ఇవి బాగా దూరం చేస్తాయండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కూడా ఈ ఆకుల్ని ఉండల్ని నములుతూ ఉంటే కిడ్నీ రాళ్ళతో సమస్యలతో ఉన్నవారు మనకి ఏ విధంగా ప్రాబ్లం ఉండదండి. పాము కాటుకు కూడా ఈ యొక్క పేస్ట్ మనం చేసి ఆ పేస్ట్కి మనం పాము కరిసిన చోట పేస్ట్ని రాస్తే ఆ విషయం విరుగుడవుతుంది. తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందండి. దగ్గున్న వారికి ఇది కూడా ఈ విధంగా చేయడం మంచిదే. క్యాన్సర్ కణాల నివారణకు కూడా ఈ ఆకులు ముద్దలు చేసి తినడం వల్ల నూరి పేస్ట్ చేసుకుని తింటే క్యాన్సర్ నివారణ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ నేల ఉసిరిని పిచ్చి మొక్కని తీసి పడేయకుండా మనం అప్పుడప్పుడు ఏదో రీతిగా బాడీకి అందజేయడం ద్వారా మన బాడీలో ఉన్న బాడీని డిటాక్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా నేల ఉసిరి ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి నేల ఉసిరిని అబ్జర్వ్ చేసి దేవుడు ప్రకృతిలో ప్రతి మొక్కను ఆయా పని నిమిత్తం నిర్మించేయండి. మనం ప్రకృతిని అంత వ్యర్థంగా తీసివేయకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా మనం నివారించుకోవచ్చు వ్యాధులన్నింటినీ చాలా వరకు. కాబట్టి ఇంచుమించు 300 రకాల వ్యాధులకు ఈ నేల ఉసిరి ఉపయోగపడుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.